सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 14వ అధ్యాయం 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన భద్రాతి జ్ఞానసంగేన చానఘ. కృష్ణ పరమాత్మ 5వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గుణ విచారం చేస్తున్నారు. సత్వ, రజస్, తమస్ 3 గుణముల యొక్క వాటి లక్షణం ఏమిటి అని మనకు చెప్తున్నారు. గుణము అనేటువంటిది ప్రకృతి అంటాం. ప్రకృతి అనేటువంటిది సత్వ రజస్తమో గుణాత్మిక మాయా అస్తి అని తత్వబోధలో చదివాం. మాయ అంటేనే ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క 3 గుణాలు మారుతూ ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు కూడా ప్రకృతికి మరొక పేరు, గుణత్రయం అంటారు. ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతితో చేయబడినాయి. మన శరీరం, స్థూల శరీరం, మన సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ కూడా ప్రకృతికి మారు రూపం. ప్రకృతి ఈ రూపంలో ఉన్నది. ప్రకృతికి 3 గుణాలు ఉండడం వలన ఆ 3 గుణాలు ఇక్కడ ఈ శరీరంలో, ఈ 3 శరీరాల్లో ఉంటాయి. ఎలాగైతే తల్లి తండ్రి పోలికలు పిల్లలకు వస్తాయి కదా, తల్లి ముక్కు సన్నగా ఉంటే పిల్లల ముక్కు కూడా సన్నగా ఉంటుంది. వాళ్ళు పొట్టి అయితే వీళ్ళు పొట్టి, వాళ్ళు నలుపు అయితే వీళ్ళు నలుపు. కొన్ని పోలికలు ఉంటాయి. దాదాపు పుణికి పుచ్చుకున్నారని అంటుంటారు చూసారా తెలుగులో. ఏమంటారు? అంతా వాళ్ళ అమ్మని పుణికి పుచ్చుకున్నాడండి, అంతా వాళ్ళ అమ్మమ్మని పుణికి పుచ్చుకున్నాడను. ఎవరి ఇష్టమైతే వాళ్ళ పేరు చెప్తారు ఇంట్లో. పుణికి పుచ్చుకోవడం అంటే ఏమిటి? వాళ్ళ లక్షణాన్ని, వాళ్ళ ఛాయలు అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శరీరము, మనస్సు, సూక్ష్మ శరీరం, మనస్సు, కారణ శరీరం, ఈ 2 శరీరాలకి కారణమైనటువంటిది. ఏ 2 శరీరాలకి? ఈ స్థూల శరీరానికి, ఈ మనస్సు అనే సూక్ష్మ శరీరానికి కారణమైనది ఏదైతే ఉందో అది కారణ శరీరం. సూక్ష్మ శరీరమే కనపడదు, ఇంకా కారణ శరీరం ఏం కనపడుతుంది? అస్సలు కనపడదు. విత్తనం లాంటిది అది. అందులో ఏ వృక్షం ఉందో తెలియదు కదా. అట్లాగే ఈ కారణ శరీరం, ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, మనకు తెలిసేది ఇది ఒక్కటే, స్థూల శరీరం. మనస్సు మనం ఫీల్ అవుతాం కానీ అంతగా అసలు దానికి రూపం ఏమిటి, దాని లక్షణం ఏమిటి మనకి ఏమీ తెలియదు. మనల్ని గందరగోళం పరుస్తుంటుంది మన మనస్సే. ఆ మనస్సు ఎట్లా ఉంటుందండి? దాని రూపం ఏమిటండి? అసలు దాని సైజు ఏమిటి? దాని ఆకారం ఏమిటి? ఏమన్నా ఉన్నదా దానికి లక్షణం? ఎక్కడ కూర్చుంటుంది అది మనస్సు అంటే ఏం తెలియదు కదా మనకి. తెలియకపోబట్టే కదా సమస్య. అది ఎట్లా ఉంటుందో, ఏ ఆకారంలో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో తెలిస్తే కాస్త పట్టుకొని దాన్ని కంట్రోల్ చేయగలం. అదేమి చేయలేకపోతున్నాం మనం. కానీ ఉన్నదని మాత్రం తెలుసండి. ఎట్లా ఉందో, ఎక్కడుందో, ఎట్లా చేస్తుందో, ఏం చేస్తుందో, ఏ ఆకారంలో ఉందో మాకు తెలియదు. కనుక మనం శాస్త్రం ఎందుకు చదువుతామంటే అసలు ఈ శరీరం మనస్సు అనేవి ఎలా తయారు చేయబడినాయి,
అని తెలుసుకోవాలి. దీన్ని ఉపయోగిస్తున్నాం కదా. ఇంట్లో ఒక గ్యాడ్జెట్ కొన్నారనుకోండి, ఏది టీవీ కానీ గ్రైండర్ కానీ ఏది వస్తువు కొన్నా వాడు ఒక మాన్యువల్ ఇస్తాడు మనకి, దీన్ని ఎట్లా ఉపయోగించాలి అని చెప్తాడు. ఏదైనా సరే, ఏదన్నా కొన్నా కూడా చిన్నదైనా కూడా మనకు ఇట్లా ఇస్తారు, ఇలా ఉపయోగించండి, ఇలా చేస్తే మీకు తేలిగ్గా అది సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది. అవన్నీ బాగానే చూసుకుంటాం. కానీ ఈ శరీరము మనస్సుని భగవంతుడు మనకి ఇచ్చాడు, దీనికి మాన్యువల్ మాత్రం మనం చూడం. దీనికి కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు ఆయన. ఏం మాన్యువల్? భగవద్గీత మాన్యువల్. ఎప్పుడన్నా ఆలోచించామా? దీన్ని ఉపయోగిస్తున్నాం కానీ దీనికి ఒక మాన్యువల్ ఉన్నది, దాన్ని తెలుసుకొని కదా దీన్ని ఉపయోగించాలండి. ఎంత ఎంబీఏ చదివితే ఏమిటి, ఎంత ఎంటెక్ చదివితే ఏమిటి, ఎక్కడ ఎంత పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివితే ఏం ప్రయోజనం అండి? ఈ మాన్యువల్ ఉపయోగిస్తున్నావు కదా, ఇది దేంతో ఎట్లా దీనికి ఈ శరీరాన్ని ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించేటప్పుడు దీనికి మాన్యువల్ ఏమిటి? ఆ మాన్యువల్ మనంతటా మనం చదివితే అర్థమయ్యేది కాదు, అది గురువు ద్వారా తెలుసుకోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ మనకు. దీన్ని ఉపయోగించుకోవాలి. ఇది దేనికోసం ఇచ్చాడు భగవంతుడు ఈ మాన్యువల్ అనేది తెలుసుకోవాలి. ఈ శరీరం మనస్సుని మనకు మోక్షం పొందడానికి ఇచ్చాడు. దీని యొక్క తత్వం తెలుసుకుంటే, చక్కగా దీన్ని ఉపయోగించుకుంటే దీని వల్ల ప్రయోజనాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. బాగా వినండి జాగ్రత్తగా. ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలిస్తే అది బాగా ఉపయోగపడుతుంది మనకు. లేకపోతే మనకు ప్రాబ్లం ఇస్తుందా ఇవ్వదా? ఒక ఫోన్ కానీ, ఒక టీవీ కానీ, ఒక గ్రైండర్ కానీ ఏది కొన్నా కూడా మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే అది చక్కగా డ్యూరబుల్గా ఉంటుంది. డ్యూరబుల్ అంటే తెలుసు కదా, చాలా కాలం చెడిపోకుండా పనిచేస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. మనం దేనికైతే కొన్నామో దానివల్ల మనకు ఫలితం లభిస్తూ ఉంటుంది, ఫలం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, రెండో రోజు మూలపడి కూర్చుంటుంది అది ఆ వస్తువు. అవునా? తెలియగల వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చక్కగా అది ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకొని దాన్ని ఉపయోగించుకొని దానివల్ల ప్రయోజనాన్ని పొందుతారు. తెలివిలేని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుసుకోక, సరిగా ఉపయోగించక దాన్ని పాడు చేసుకొని మూలన పడేస్తారు. వృధానా కాదా? అదేవిధంగా ఈ శరీరం అనే టూల్ కూడా ఎలా తయారు చేయబడింది, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఎలా ప్రయోజనం పొందాలి అని తెలుసుకున్న వాళ్ళు చక్కగా ఉపయోగించుకొని ఆనందంగా దీనివల్ల ఆనందంగా ఉంటారు, సుఖశాంతులతో ఉంటారు. దీన్ని ఉపయోగించుకోవడం తెలియని వాళ్ళు దీనివల్ల అనేక సమస్యల్ని, బాధల్ని పడుతుంటారు. ఈ శరీరం మనసు వలనే. ఈ పాయింట్ ఎప్పుడు చెప్పలే నేను ఇంతవరకు కదా. ఈ శరీరం వలన బాధలు పడుతుంటారు, మనస్సు వలన బాధలు పడుతుంటారు, కష్టపడుతుంటారు, దిగులు పడుతుంటారు, భయపడుతుంటారు, రకరకాలైనటువంటి బాధలను అనుభవిస్తుంటారు ఈ శరీరం మనస్సు వలన. కారణం ఏమిటంటే భగవద్గీత చదవకపోవడం. ఇప్పుడు భగవద్గీత అంటే ఏమిటి అర్థమైందా? లైఫ్ మాన్యువల్. ఈ శరీర ఉపకరణాన్ని, మనసు ఉపకరణాన్ని చక్కగా ఉపయోగించుకొని దానివలన మనం శాంతి, సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి, బ్రహ్మానందాన్ని పొందడానికి, నేను బ్రహ్మానందం అని తెలుసుకొని ఆనందిస్తూ ఉండడానికి ఇది ఉపకరణం అయితే, తెలుసుకోక దుఃఖంలో పడి సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్, గిల్ట్, యాంగర్, వర్రీ అన్నీ, ఫస్ట్ హర్రీ, తర్వాత వర్రీ, తర్వాత సారీ. హర్రీ, వర్రీ, సారీ.
ఇది మనం చూస్తున్నాం ప్రపంచంలో. జ్ఞానులైన వాళ్ళు దీన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. శాస్త్రాన్ని చదివి ఈ యొక్క మాన్యువల్లో అసలు దీని ఎలా తయారు చేయబడింది, దీని లక్షణాలు ఏమిటి, దీని స్వభావం ఏమిటి, దీనివల్ల మనకి ఏమిటి ఫలం, ఆ ఫలాన్ని ఎలా పొందాలని తెలుసుకుంటారు. ఈ 14వ అధ్యాయం అంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మన మనస్సు, మన శరీరం దేంతో తయారు చేయబడింది అంటే ప్రకృతి వలన అన్నాం. ప్రకృతి అంటే ఏమిటి? 3 గుణాలు. అంటే కారణమైనటువంటి ప్రకృతి, 3 గుణాలు ఉన్నటువంటి ప్రకృతి వలన ఈ కార్యం కదా ఈ శరీరం, మనస్సు. ఈ కార్యంలో దాని గుణాలు ఉంటాయా ఉండవా, లక్షణాలు ఉంటాయా ఉండవా? తల్లిదండ్రులు కారణమైతే పిల్లలకి తల్లిదండ్రుల గుణాలు ఉన్నాయా లేవా పిల్లల్లో? కారణగుణాః కార్యే అనువర్తంతే. కారణం యొక్క గుణాలు సత్వరజస్తమో గుణాలు కార్యమైనటువంటి వాటి యొక్క ప్రోడక్ట్ అయినటువంటి శరీరం, మనస్సులో ఆ 3 గుణాలు ఉంటాయి. ఇది విషయం, ఫస్ట్ లెసన్. కనుక ప్రతి మనిషిలో కూడా సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఉంటుంది. మనమంతా దాని ప్రోడక్ట్స్ కనుక, ప్రకృతి ప్రోడక్ట్స్ కనుక ఈ శరీరాలు, మనస్సు, దాని లక్షణాలు ఈ శరీరానికి, మనస్సుకి ఉంటాయి. మొదటి విషయం. సరే, ఉన్నదని తెలుసుకున్న తర్వాత ఏమిటి? ఇప్పుడు ఎలా తయారు చేయబడిందో తెలిసింది. ఈ శరీరం, మనస్సు 3 గుణాలు కలిగినటువంటి ప్రకృతి ద్వారా తయారు చేయబడినది. అదే మాయా ప్రకృతి 3 గుణాల కలయిక ఈ శరీరం, మనస్సు అని తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఈ 3 గుణాలు కలిగినటువంటి శరీరం, మనస్సు ఏమైతే ఉన్నదో దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ప్రతిదానికి కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి కదండి. ప్రతిదానికి ఉంటాయి. ప్రతిదానికి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభ నష్టాలు లేనిది లేదు ప్రపంచంలో, ప్రతిదానికి ఉంటాయి. అదేవిధంగా ఈ 3 గుణాలతో ఉన్నటువంటి ఈ శరీరం, మనస్సు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి ఈ 3 గుణాల వలన. ఎందుకంటే 3 గుణాల తర్వాత చేయబడింది కనుక ఆ 3 గుణాల వలన సత్వగుణం వలన లాభము ఉన్నది, సత్వగుణం వలన నష్టము ఉన్నది. అవి 5 విషయాలు చెప్తున్నారు ఇక్కడ మనకు. 5 నుంచి 18 వరకు 5 టాపిక్స్. ఆ 5 టాపిక్స్ ఏమిటి అంటే, మొదటిది గుణలక్షణాన్ని. గుణలక్షణాన్ని, గుణముల యొక్క లక్షణము. సత్వగుణ లక్షణం, రజోగుణ లక్షణం, తమో గుణ లక్షణం. ఇది ఫస్ట్ టాపిక్. తర్వాత రెండవ విషయం ఏంటంటే బంధన ప్రకార. ఏ విధంగా ఈ 3 గుణాలు మనిషిని బంధిస్తాయి. బంధన ప్రకార. మూడవ విషయం ఏమిటంటే లింగం. ఇది ఈ గుణము అని ఎలా తెలుసుకోగలుగుతాం? దానికి గుర్తు ఏమిటి? లింగం అంటే మార్క్, ఇండికేషన్. నాలో ఏ గుణం ఏ పాళ్ళల్లో ఉన్నది, రేషియో. నాలో సత్వగుణం ఎక్కువ ఉందా, రజోగుణం ఎక్కువ ఉందా, తమో గుణం ఎక్కువ ఉన్నదా, ఏ గుణం ఎక్కువ ఉన్నది అని తెలుసుకోవడానికి లింగం అంటారు. అది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మన జాతకం అంతా ఇందులో ఉన్నదండి. ఇప్పుడు మన జాతకం అంతా బయటపడుతుంది ఇప్పుడు ఈ చాప్టర్లో. ఓకే. గుణానాం అప్రత్యక్షత్వాత్. అవి కంటికి కనపడవు కదా, అందుకని వాటి యొక్క ఛాయ తెలుస్తుందన్నమాట. ఇట్లా బిహేవ్ చేస్తే ఈ గుణం ఉన్నట్టు, ఈ విధంగా బిహేవ్ చేస్తే ఈ గుణం ఉన్నట్టు. దాని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. గుణాలు కంటికి కనపడవు కనుక. తర్వాత 4వది ఏంటంటే ఫలం. సత్వగుణం వలన ఏం ఫలం, రజోగుణం వలన ఏం ఫలం, తమో గుణం వలన ఏమి ఫలము అని 3 గుణాల యొక్క ఫలాన్ని గురించి చెప్తారు. ఎప్పుడంటే ఇప్పుడు ఈ శరీరం జీవించి ఉండగా. తర్వాత 5వది గతి. ఏ గుణం ఉంటే ఈ జీవుడు ఏ విధంగా ప్రయాణిస్తాడు.
మరణించిన తర్వాత, గతి మరణం తర్వాత మనిషి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క విషయాన్ని ఇష్టపడుతుంటాడు. ఆ ఇష్టపడటం కూడా ఈ గుణాల వలననే. ఇప్పుడు ఆ గుణాల వలన మనకు తెలుస్తుంది, ఓహో వీడు ఇది ఇష్టపడుతున్నాడంటే వీళ్ళకి ఇది ఇష్టం కనుక ఈ గుణం అని తెలుసుకోగలుగుతాం. తర్వాత ఇప్పుడు ఏం చూసాం మనం 6వ శ్లోకంలో, తత్ర ఈ 6 విషయాలని మనకు చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ లక్షణము బంధన ప్రకారం చెప్తున్నారు. సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. సత్వగుణం నిర్మలమైనటువంటిది, స్ఫటికం లాంటిది సత్వగుణం. తర్వాత నిర్మలం అంటే శాంతిగా ఉంటారు ఎప్పుడు, స్ఫటికంలా ఉంటే ప్రకాశకం. ప్రకాశకం అంటే బ్రైట్నెస్, చాలా ప్రకాశంగా ఉంటారు ఎప్పుడు, ప్రకాశవంతంగా ఉంటుంది వాళ్ళ ముఖం. కానీ వాళ్ళని చూస్తున్నప్పుడే తెలిసిపోతుంది మనుషులు. ప్రకాశకం ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉంటారు, డిస్టర్బెన్స్ ఉండదు. చూస్తేనే మనకే శాంతిగా అనిపిస్తుంది. కొంతమంది చూస్తే మనకి పాల్పిటేషన్ పెరుగుతుంది, కానీ సత్వగుణం ఉన్నాడని చూస్తే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకాశకం అనామయం, మానసికమైనటువంటి ఎటువంటి రోగం ఉండదు వాళ్ళకి. మెంటల్ డిసీజ్, ఆమయం అంటే మెంటల్ డిసీజ్. మెంటల్ డిసీజ్ అంటే ఏమిటి? మనసులో ఏదో ఒక ఆందోళన, భయము, దిగులు, చింత ఇవన్నీ ఉంటే మానసిక వ్యాధి అంటారు దాన్ని. ఆ మానసిక వ్యాధి అనేది వీళ్ళకు ఉండదు. అది అటువంటి లేకుండా ఉండడం అని అర్థం. ప్రకాశకం అనామయం. ఎందుకంటే నిర్మలత్వాత్, నిర్మలంగా ఉండడం వలన వాళ్ళకి మానసికమైనటువంటి ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. అన్నీ తెలుసుకోవాలి. ప్రకాశకం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మైండ్ అని అర్థం. అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని ఎక్కువ వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కలెక్టివ్ మైండ్. ఇంకా అది తెలుసుకుందాం, ఇది తెలుసుకుందాం, ఆ జ్ఞానాన్ని పొందుదాం, ఈ జ్ఞానాన్ని పొందుదాం అని ఉంటుంది. అందుకని బ్రైట్నెస్ అన్నారు, తెలుసుకోవాలనేటువంటి ఆరాటం. కానీ సుఖ సంగేన బధ్నాతి. ఇవన్నీ అడ్వాంటేజ్, ఉపయోగాలు పైన చెప్పినవి. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, దోషం ఏమిటంటే, దీనికి అలవాటు పడ్డాం అనుకోండి, కాముగా ఉంటే వాళ్ళకి ఇష్టం. లైబ్రరీ లాగా ఉండాలి ఇల్లు వాళ్ళకి. లైబ్రరీలో ఎట్లా ఉంటుంది? కాము ఉంటుంది. ఇల్లు లైబ్రరీ లాగా ఉండాలని కోరుకుంటారు. ఆ సుఖానికి అలవాటు పడిపోయి ఎవరన్నా 2-3 వచ్చారంటే ఇంటికి వాళ్ళకి ఊపిరాడదు అస్సలు. ఇంట్లో ఒకళ్ళు అలవాటు పడిపోయి 2-3 మాత్రమే ఉంటారు ఇంట్లో. ఎవరన్నా ఎక్కువ మంది వస్తే ఇంకా తట్టుకోలేరు. ఎప్పుడు పోతారా అని చూస్తుంటారు. అసలు రానివ్వరు ఫస్ట్. అది వేరే సంగతి. అది సుఖ సంగైన భద్నాది. సత్వగుణమే, మంచి గుణమే. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతతలో ఉండి అలవాటైపోయి దానికి ఎడిక్ట్ అయిపోయి ఇంకా ఆ వాతావరణం మారితే మాత్రం తట్టుకోలేరు. ట్రాంక్విల్గా ఉండి కాముగా ఉండి ఇంకెక్కడైనా కాస్త శబ్దమైనా, పక్కింట్లో శబ్దమైనా, ఇక్కడ శబ్దమైనా ఇంకా కష్టపడతారు చాలా. అది సుఖ సంగేన. సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉన్నప్పుడు సుఖం, ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల సంఘం ఏర్పరచుకొని ఆ సుఖంతో అటాచ్మెంట్ అయిపోయి వాళ్ళని బంధించేస్తుంది. అది దొరకనప్పుడు వాళ్ళు బాధపడతారు. సత్వగుణం అయినా సరే చాలా కష్టం. భద్రాది సుఖ సంగేన.
తర్వాత జ్ఞానసంగేన బధ్నాతి. జ్ఞానసంగం అంటే ఎప్పుడు థర్స్టీ, ఎప్పుడు ఆకలి ఎక్కువ వాళ్ళకి. ఏ ఆకలి అంటే అది చదవాలి, ఇది వినాలి, అది తెలుసుకోవాలని ఆకలి. అటువంటి ఆకలి, తినే పని కాదు. థర్స్టీ ఫర్ నాలెడ్జ్. థర్స్టీ అంటే ఆకలి అన్నమాట. దాహం, జ్ఞాన దాహం ఉంటుంది ఎప్పుడు. థర్స్ట్ అంటే దాహం, ఆకలి కాదు. హంగర్ అంటే ఆకలి. ఎప్పుడు అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఒకటే దాహం వాళ్ళకి. ఎట్లాగైనా సరే కష్టపడి దాన్ని తెలుసుకునే వరకు వదిలిపెట్టారన్నమాట. అది జ్ఞానసంగేన భద్రాతి. ఓ అనఘ, ఓ పాపరహితుడా అని అర్థం. అనఘ, అఘం అంటే పాపం, పాపము లేనివాడు అని అర్థం. కనుక ఈ 6, 7, 8 శ్లోకాల్లో 6వ శ్లోకంలో సత్వగుణం గురించి చెప్పి దాని యొక్క గుణాలు చెప్పారు, ఉపయోగాలు. ప్రకాశకం, అనామయం, కానీ సుఖ సంగేన జ్ఞాన సంగేన బధ్నాతి. సత్వగుణం గోల్డెన్ చైన్ లాంటిది, రజోగుణం సిల్వర్ చైన్ లాంటిది, తమో గుణం ఐరన్ చైన్ లాంటిది, ఇనుప గొలుసు. తమో గుణం ఇనుప గొలుసు లాంటిది, రజోగుణం వెండి గొలుసు లాంటిది, సత్వగుణం బంగారపు గొలుసు లాంటిది. అన్నీ గొలుసులే. గొలుసులు ఏం చేస్తాయండి? కట్టి పడేస్తాయి. అందుకనే మరొక పేరు గుణము అంటే తాడు అని పేరు. తాడుకు మరొక పేరు గుణము అంటారు. గుణం కూడా తాడు ఎట్లాగైతే మనిషిని కట్టేస్తుందో గొలుసు, ఈ గుణం అనేది కూడా మనిషిని అట్లా బంధిస్తుంది అని అర్థం. సాత్విక్గా ఉన్నవాళ్ళు కూడా చాలాసార్లు కష్టపడుతుంటారు. చాలా సాత్వికంగా ఉండే మనుషులు కష్టపడతారు ఈ విధంగా. జ్ఞాన సంగేన సుఖ సంగేన. ఇంకా వివరంగా చెప్తారు తర్వాత, ఇంకా ఎలాబొరేట్గా. ఇదంతా ఊరికే ఇంట్రడక్షన్. తర్వాత 7వ శ్లోకం రజోగుణాన్ని గురించి. రజోగుణ లక్షణం, దాని యొక్క బంధన ప్రకార. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. జీవన గమ్యాన్ని సాధించడానికి ఇది ఒక సాధనం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే జీవన గమ్యాలను సాధించడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఉపకరణాన్ని సరిగా ఉపయోగించుకునేవాడే వివేకవంతుడు, వివేకి అంటారు. ఈ రజోగుణం ఏం చేస్తుందట? మనం 4వ అధ్యాయంలో చూసాం. ఇంగ్లీష్లో ఏం చెప్పాను? వర్ణాశ్రమ ధర్మం చెప్పేటప్పుడు ఎస్ఆర్టీ అని చెప్పాను. ఎస్ఆర్టీ, ఆర్ఎస్టీ, ఆర్టీఎస్, టీఆర్ఎస్. ఎస్ఆర్టీ అంటే ఎస్ అంటే సత్వగుణం, ఆర్ అంటే రజోగుణం, టీ అంటే తమోగుణం. ఎస్ఆర్టీ అంటే సత్వగుణం టాప్లో ఉంటుంది, రజోగుణం సెకండ్ లెవెల్లో ఉంటుంది, థర్డ్ తమోగుణం కొంచెం తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అని కృష్ణ పరమాత్మ వాడికి పేరు పెట్టారు. బ్రాహ్మణులు ఎవరు పుట్టలేదు, పుట్టేటప్పుడే బ్రాహ్మణులకు ఎవరు పుట్టలేదు. సృష్టి మొదట్లో కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే ఈ సత్వగుణం ఎక్కువగా ఉండి 60% సత్వగుణం అండి, 30% రజోగుణం, ఎంత అయినప్పటికీ 90%, 10% తమోగుణం. ఇలా ఉన్న వాళ్ళందరికీ ఏం పెట్టాడు కృష్ణ పరమాత్మ పేరు అంటే బ్రాహ్మణులు అని పేరు పెట్టాడు. వీళ్ళకి చదువుకోవడం, జ్ఞానాన్ని పొందడం, జ్ఞానాన్ని పంచడం వీళ్ళకి ఇష్టం ఎక్కువగా. అందుకని ఎప్పుడు వర్చస్సు, బ్రైట్గా ఉంటారు, ప్రకాశంగా ఉంటారు.
వాళ్ళకి మానసికమైనటువంటి వ్యాధులు ఏమి ఉండవు. దిగులు, చింత, భయం ఇట్లాంటివి ఏమి ఉండవు. ఆ సత్వగుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఆర్ఎస్టీ అంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎస్ఆర్టీ బ్రాహ్మణులకి ఎప్పుడు జ్ఞాన ఇంద్రియాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి. వినాలని, చూడాలని, తెలుసుకోవాలి కదా. జ్ఞాన ఇంద్రియాలు అంటే జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియాలు, వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ రజోగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ సేవ చేయాలి, మమకారం పెంచుకుంటారు అన్నిటి మీద. రజో రాగాత్మకం. ఎట్లాగైతే మనం గోడకి పెయింట్ వేసినప్పుడు ఎర్ర రంగు వేసారనుకోండి, గోడకు ఆనుకొని కూర్చోండి, కాస్త సున్నం అంటుకుంటుంది. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి కర్మ ఇంద్రియాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి. సత్వగుణం, రజోగుణం 60%లో ఉంటే సత్వగుణం 30%లో ఉంటుంది. తమోగుణం 10%లో ఉంటుంది. ఆర్ఎస్టీ వాళ్ళందరికీ క్షత్రియులని పేరు పెట్టాడు కృష్ణ పరమాత్మ. రజోగుణం ఉన్న వాళ్ళకి ఎక్కువగా క్షత్రియులు. వాళ్ళకి ఏం బుద్ధి ఉంటుందంటే ఎప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేషన్, అందరినీ లీడ్ చేయాలి, పరిపాలించాలి. ఎక్స్నోరా సోషల్ సర్వీస్, కర్మ ఇంద్రియాలను ఎక్కువగా పనిచేయిస్తుంటారు వాళ్ళు. ఇదే పని వాళ్ళకి. ఒక్క నిమిషం కాలు చెయ్యి ఊరికే ఉండదు వాళ్ళకి. అంటే కర్మ ఇంద్రియాలు, వాగింద్రియం మాట్లాడుతూ అన్నా ఉంటారు, చేతులన్నా పనిచేస్తూ ఉంటాయి, నడుస్తూ అన్నా ఉంటారు. ఏం పని లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ తీసి అక్కడిది ఇక్కడ పెడుతూ ఉంటారు. రజో రాగాత్మకం అంటే వాటి మీద మమకారాన్ని పెంచుకుంటారు. ఆ వస్తువుల మీద, ఆ మనుషుల మీద సేవ చేస్తూ చేస్తూ నిస్వార్థంగా ఉంటారు. స్వార్థం ఉండదు, నిస్వార్థంగా చేస్తూనే ఉంటారు. వర్కహాలిక్ అంటారు వాళ్ళని. వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చిందంటే అది ఒక హెల్ లాంటిది, వాళ్ళకి నరకం. అయ్యో రిటైర్ అయినా అని అంటాడు. అబ్బా రిటైర్ అయినాను కదా, హాయిగా గుడికి వెళదాం, మంచి కథ విందాం, జపం చేద్దాం అని ఉండదు. ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? ఇంట్లో కూర్చోలేను. ఒక ఆయన అంటున్నారు మొన్న, ఇంజనీర్ చేసి చేసి రిటైర్ అయిన తర్వాత కూడా నాకు బాగా యాక్టివ్గా ఉండడం అంటే అలవాటండి, అందుకని ఏం చేయను మరి రిటైర్ అయిన తర్వాత, ఇంట్లో కూర్చోవడం కష్టంగా ఉంది, అందుకని ఐ గో అండ్ వర్క్ అంటాడు. అది చాలామందికి వర్కహాలిక్ అయిన వాళ్ళకి వర్క్ లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కినట్లు ఉంటుంది. అది నరకంలాగా అనిపిస్తుంది వాళ్ళకి. ప్రశాంతంగా కూర్చుని అనుకోరు వాళ్ళు. ఎందుకంటే కర్మ ఇంద్రియాలు పని చేయిస్తూ ఉంటాయి వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఈ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, నాయకత్వం వహించే వాళ్ళన్నీ కూడా రజోగుణం అన్నమాట. వాళ్ళు అవసరమే సమాజానికి. జ్ఞానం బోధించేవాళ్ళు, టీచర్లు, లెక్చరర్లు అవసరమే. పరిపాలన చేసేవాడు, సేవ చేసేవాడు, సమాజానికి నాయకుడు అవసరమే. రజోగుణం. తర్వాత ఎవరు? తర్వాత చెప్తారు తర్వాత శ్లోకంలో. ఇప్పుడు రజోగుణం వీళ్ళని నిస్వార్థంగా సమాజాన్ని నడిపించేవాళ్ళు అని రజోగుణం క్షత్రియులని పేరు పెట్టారు. అది 4వ అధ్యాయంలో చూసాం. అక్కడ రజః రాగాత్మకం ఇది విద్ధి. హే అర్జున, రాగాత్మకం అంటే కోరిక ఉంటుంది వాళ్ళకి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, పేరు ప్రఖ్యాతులు రావాలి అనే కోరిక ఉంటుంది. కామంతో కూడి ఉంటుంది. ఏదో ఒక కోరిక, నా పేరు పేపర్లో రావాలి, నా ఫోటో పేపర్లో రావాలి, 10 మంది నన్ను గురించి చెప్పుకోవాలి, నేను ఇంత చేశాను అంత చేశాను అనేటువంటి కొంచెం కామంతో కూడి ఉంటుంది. ఆ కోరిక ఉంటుందన్నమాట వాళ్ళల్లో. తృష్ణ సంగ సముద్భవం. ఇది ఎలా పుట్టింది ఈ రాగం, ఈ కోరిక, ఈ రజోగుణం దేనివల్ల ఉద్భవించింది అంటే, మొదటి లైన్ ఏమో లక్షణం చెప్తారు, రెండో లైన్ ఏమో బంధన ప్రకారంగా చెప్తున్నారు. రెండో లక్షణం ఏమిటి దీనికి? తృష్ణ. ఇంకా అది పొందాలి, ఇది పొందాలి, ఆసక్తి, ఆశ. తృష్ణ అంటే ఆశ. సంఘం అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటారు అందరితో, అటాచ్మెంట్.
మాట్లాడటం చేయడం, ఒకటికి 10 ఫోన్లు ఉంటాయి, 3 సెల్ ఫోన్లు, 2 ల్యాండ్లైన్ నెంబర్లు, ఈమెయిల్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఓనడని లేనిదంటూ ఉండదు వాళ్ళకి. అన్నిట్లో ఉంటారు వాళ్ళు, అంత బిజీగా ఉంటుంటారు. అది సంగం. సముద్భవం, దీనివల్ల పుట్టింది, దీనివల్ల సముద్భవం అంటే ఉత్పత్తి అయింది. పొందని దాన్ని పొందాలనేటటువంటి అభిలాష. అప్రాప్తస్య ప్రాప్తో అభిలాష. ఏదైనా పొందకపోతే దాన్ని పొందే వరకు వాళ్ళు వదిలిపెట్టరు దాన్ని. అది అప్రాప్తాభిలాష. పొందనటువంటి దాన్ని పొందాలి అనేటువంటి అభిలాష కలిగి ఉండడమే రాగం, తృష్ణ అని అర్థం. తత్ నిబధ్నాతి. రెండో లైన్లో ఎట్లా బంధిస్తుంది ఇది, ఈ విధంగా ఎలా బంధిస్తుంది? దేహినం, ఈ జీవుణ్ణి, కర్మసంగేన. కర్మసంగేన అంటే ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను అంటే ఒక లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి ఎక్కువగా వాళ్ళకి. అట్లా మనిషిని బంధిస్తుంది. ఎక్కువ చాయిస్ ఉంటుంది కదా వాళ్ళకి. ఇది కావాలా, అది తీసుకోవాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఒకటే తర్జన భర్జన అంటారు చూసారా, తర్జన భర్జన అవుతుంటారు, లోపల ఘర్షణ పడుతుంటారు. దాన్ని ఇక్కడ కర్మ సంగేన అన్నారు. లైక్స్ అండ్ డిస్లైక్స్ వలన వాటినన్నింటినీ వాళ్ళ మీద ఆపాదించుకుంటారు. నాకు ఇది చాలా ఇష్టం, అది ఉంటేనే నేను ఉంటాను, అది లేకపోతే కష్టం అంటారు. అట్లా ఏసీకి అలవాటు పడిన వాళ్ళు ఏసీలో ఉంటేనే ఉంటారు వాళ్ళు, లేకపోతే ఇంకెక్కడికి పోతే నీటి నుంచి బయటపడ్డ చేపల్లాగా గిలగిల్ల ఆడుతుంటారు. ఇంట్లో సుఖమైన బెడ్ మీద అలవాటు పడి నిద్రపోయిన వాళ్ళు గట్టి నేల మీద నిద్రపోలేరు, చాలా కష్టం వాళ్ళకి. అందరూ జీవితం అంటే ఇక్కడ మనకు అది అవసరం కాదు, ఒక ప్లెజర్గా తీసుకోవాలి, లగ్జరీ. బెడ్ ఉంటే నిద్రపోతాం, లేకపోయినా కూడా చాపైనా నిద్రపోగలగాలి, అది లగ్జరీ. లగ్జరీ అంటే ఏమిటి? కారు ఉంటే ఎంజాయ్ చేస్తాం, కారు లేకపోతే ఏమవుతుంది? బస్సులో వెళతాం, బస్సు లేకపోతే ఆటోలో వెళతాం, ఆటో లేకపోతే నడిచిపోతాం, అది మనకు ప్లెజర్. కారు ఉండడం లగ్జరీ. ఎప్పుడైతే కారు ఉంటేనే నేను వెళతాను, కారు లేకపోతే అసలు బయట కదలలేను నేను, ఆటో అయితేనే వెళతాను, బస్సు అస్సలు ఎక్కలేను అన్నాడు అనుకోండి, అది నెసెసిటీ అవుతుంది. ఆ నెసెసిటీ అయ్యేటప్పుడు ఏమవుతుంది? నాకు 2 పిల్లో ఉంటేనే పడుకుంటానండి, తలగాని అంటే తల దిండు లేకపోతే నేను నిద్రపోలేను అంటాడు. 2 చేతులు పెట్టుకుంటే దిండు అవుతుంది, పెట్టుకొని పడుకోవచ్చు కదా. ఆ దిండు, ఆ ఎత్తు ఉంటేనే నాకు నిద్ర పడుతుంది. రాత్రి ఏం నిద్ర పట్టలేదంటే బెడ్ సరిగ్గా లేదు, దిండ్లు సరిగ్గా లేవు, అందుకే నిద్ర పట్టలేదు. అప్పుడేమిటి? ఆ బెడ్ దిండు అన్నీ కూడా లగ్జరీ అన్నమాట. మీకు నీడ్, నాట్ లగ్జరీ. లగ్జరీ అంటే అది ఉన్నా పర్వాలా, లేకపోయినా పర్వాలేదు, ఉంటే లగ్జరీ, లేకపోయినా ఓకే. ఎప్పుడైతే నెసెసిటీ అవుతుందో, అది అవసరం అవుతుందో, అది లేకపోతే నేను ఉండలేను. కాఫీ తాకపోతే ఉండలేము, అది నెసెసిటీ. ఉన్నా లేకపోయినా పర్వాలేదంటే అది లగ్జరీ. అర్థమైంది? మనుషులకి అన్ని నెసెసిటీ అయిపోయింది. ఫోన్ ఉంటే, సెల్ ఫోన్ ఉంటే లగ్జరీ, లేకపోతే ఏమవుతుంది? అమ్మో అన్నట్టు. అప్పుడు నెసెసిటీ అయిపోయిందా లేదా? కనుక ఆ వస్తువులన్నీ మనం కొనుక్కున్నవన్నీ కూడా మనల్ని ముందు ఆహా ఓహో అని ఆనందింపజేసి తర్వాత నేను లేకపోతే నువ్వు ఉండలేవు అని చేస్తాయి మనల్ని వస్తువులు. పదార్థాలైనా అంతే, తినేవైనా అంతే, మనం వాడుకునే వస్తువులైనా అంతే, డ్రెస్ అయినా అంతే, ఆభరణాలైనా అంతే, చెప్పులు వేసుకునేవైనా సరే అవే ఉండాలి, అవే కావాలి, అది ఉంటేనే ఉంటానంటే ఏమైనప్పుడు అవి మనకు అవసరాలుగా మారిపోయినాయి, చాలా అవసరాలుగా. అవి ఉంటేనే అన్నట్లయితే మనం బానిసలం అయిపోయినాం వాటికి. బధ్నాతి కర్మ సంగేన. ఆ కర్మలు చేసి 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 వాటిలో బానిసైపోతాడు మనిషి. దానికి కొంతమంది ఇంటికే ఆఫీస్కి తీసుకొస్తారు, ఆఫీస్ పని అంతా ఇంట్లో చేస్తారు. భార్యతో పిల్లలతో మాట్లాడటం ఏం అక్కర్లేదు, నాకు ఆఫీస్ పని ముఖ్యం అంటాడు. కర్మ సంఘం అనమాట అది.
కొంతమంది ఇంట్లో వంట చేస్తూనే ఉంటారు, భర్త వస్తే మాట్లాడు, ఉండండి మీకేం తెలుసు అని చెప్పి ఈవిడ వంటింట్లోనే ఉంటుంది ఎంతసేపటికి. ఇది కర్మ సంఘం అంటారు, అర్థమైందా? కొంతమంది సోషల్ సర్వీస్ చేస్తూనే ఒక ఆయన సోషల్ సర్వీస్ చేసి భార్యని పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు. భార్య ఆరోగ్యం పాడైపోయింది, చివరికి పిల్లల ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచాడు. ఏం ప్రయోజనం? భార్యని నిర్లక్ష్యం చేశాడు. ఆవిడకి అనారోగ్యం వచ్చి చివరికి హాస్పిటలైజ్ అయినంత వరకు కూడా ఆయన తెలియలే. ఆయనంతటా ఆయన వచ్చి చెప్పాడు నాకు, ఇలా చేశానండి నేను సోషల్ సర్వీస్ అని పేరుతో, ఆ క్లబ్ మెంబర్గా ఉండి ఈ క్లబ్ మెంబర్గా ఉండి లోకానికి అంతా సేవ చేశాను, కానీ మా భార్యకి నా పిల్లలకి సేవ చేసుకోలేకపోయినాను అన్నాడు. ఎందుకని ఇల్లు చక్క పెట్టుకో ముందు, తర్వాత సమాజాన్ని సరిచేయచ్చు. అందుకని ఇల్లు చక్క పెట్టుకోకుండా లోకాన్ని ఏదో సరిచేయాలని చూడకూడదు. ఎప్పుడు నీ పిల్లల్ని చక్కగా పెంచు, నీ ఇంట్లో మనుషుల్ని సరిగ్గా చూసుకో ముందు. చాలామంది అలా చేస్తారు. ఈ వర్కహాలిక్ పీపుల్ అందరూ కూడా ఆఫీస్ పని అని చెప్పి భార్యని పట్టించుకో, పిల్లల్ని పట్టించుకో. ఏమిటి ఆఫీసు? ఎంత ఆఫీస్ అయితేనే భార్య పిల్లలే. ఆఫీస్ ఇస్తుందా? ఇక ఆఫీస్ పని భార్యని ఇస్తుందా? భార్య ఇచ్చేటటువంటి ప్రేమ, ఆ యొక్క ఆనందాన్ని, పిల్లలు ఇచ్చే ఆనందాన్ని ఆఫీస్ వర్క్ ఇస్తుందా ఏమిటి? ఇవ్వదు కదా. చాలామంది తెలియదు ఈ సంగతి. స్త్రీకైనా అంతే, ఎవరికైనా అంతే చెప్తున్నాం, అందరికీ. కనుక ఎప్పుడు కూడా వర్కహాలిక్ కాకూడదు మనిషి. ఏ పని కూడా దానికి బానిస కాకూడదు. అది లేకపోతే నేను ఉండాలి, నేను చేయలేనండి, నా చేతులు ఊరికే ఉండవంటాడు. ఊరికే ఉండకపోతే ఊరికే ఉంచు. అయ్యో ఉండవండి. అందుకని కొంతమంది చేపనన్నా చింపుతూ ఉంటారు, చేప పుల్లలన్నీ చింపుతారు. పేపర్ చేతికి ఇస్తే ఫ్యాంప్లెట్ ఇచ్చామనుకోండి, మడిచి దాన్ని ముక్కలు చేసి కింద ఇస్తారు. చెయ్యి ఊరికే ఉండదు వాళ్ళకి. ఏదైనా ఇచ్చామంటే వాళ్ళ చేతికి అంతే, ఇంక చేతికి మండి మనకు రాదు, పాడు చేస్తారు. ఏమిటంటే కర్మ సంగేణ, కాళ్ళు చేతులు నోరు ఊరికనే ఉండదు, వాళ్ళకి మాట్లాడుతుంటారు. బధ్నాతి హే కౌంతేయ. తర్వాత ఈ దేహినం అంటే ఈ జీవుణ్ణి, ఈ వ్యక్తిని బంధిస్తుంది అని అర్థం. అందుకని రిటైర్మెంట్ అనేది ఒకటి పెట్టారు. ఎందుకంటే వర్కహాలిక్ కావాకురా అని చెప్పడానికి. ఇళ్లల్లో కూడా కోడలు వచ్చిన తర్వాత ఈ అత్తగారు ఏం చేయాలి? అన్నీ కోడలకు అప్పచెప్పద్దు. నాకు ఒక అత్తగారు అంతే, కోడల్ని చేయనివ్వదు, దగ్గరికి కూడా రానివ్వదు. నేను చేస్తేనే నాకు తృప్తి అంటుంది ఆవిడ. పాత్రను సరిగ్గా పట్టుకోలేదు, కింద పెట్టలేదు, అయినా నేనే చేయాలండి. ఇది వర్కహాలిక్ కాదు, రజోగుణం కదా. ఇంకా అమ్మాయి వచ్చినప్పుడు నాకేంటి పని వంటింట్లో? ఆయన పూజారంలో కూర్చోవచ్చు కదా, కూర్చోదు. ఇట్లాంటి అత్తగారులు, అట్లాంటి మామగారులు అంటే ఇంకా ఆఫీసుకు పోతూనే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం గుణం అంటే రజోగుణం, రాగాత్మకం. రాగం అంటే దాని మీద ఒక అభిమానం, ఆ వర్క్ మీద, ఆ చేసే పని మీద ఒక ప్రేమ, అభిమానం ఉంటుందన్నమాట. ఏమవుతుంది? బధ్నాతి, బంధిస్తుంది. అది సరిగ్గా జరగకపోయినా, ఎవరన్నా సరిగ్గా చేయకపోయినా కోపంగా వస్తుంది, చాలా విసుగు వస్తుంది, అయిష్టత చూపిస్తారు రకరకాలుగా. తర్వాత ఇంకొక కథ ఉంది, తమో గుణం. వీడనేమన్నాం? ఆర్ఎస్టీ అన్నామా? తర్వాత 8వ శ్లోకం. ఇప్పుడు తమోగుణ లక్షణం, తమోగుణ బంధన ప్రకార. తమస్త్వజ్ఞానయం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. 6వ శ్లోకంలోనేమో అనఘ అన్నారు, 7వ శ్లోకంలోనేమో కౌంతేయ అన్నాడు, 9వ శ్లోకంలో భారత అంటున్నారు. ఎవరు ఈ ముగ్గురు? అర్జునుడికి ఇన్ని పేర్లు.
తమః, ఈ తమస్సు అనే మాయా అనాత్మ ప్రకృతి, అపరా ప్రకృతి 7వ అధ్యాయంలో చూసాం కదా. అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని. అపరా ప్రకృతి అంటే మాయ. ఈ తమః మాయా లేక అపరా ప్రకృతి, దీన్ని ఆవరణ శక్తి అంటారు. తమస్సు అనేది ఆవరణ శక్తి. అది ప్రకాశకమైతే సత్వగుణం, రజోగుణం రాగాత్మకం, ఇది ఆవరణాత్మకం. మోహనం అజ్ఞానజం మోహనం ఇది విద్ధి అన్నాడు. ఇది అజ్ఞానం వలన పుట్టేది. అజ్ఞానం వలన పుట్టినటువంటిది తమో గుణం. దీన్ని టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్. ఈ 7వ శ్లోకంలోనే మనం వైశ్యులు అనేవాళ్ళు ఆర్టీఎస్, స్వార్థంతో సమాజానికి సేవ చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, వ్యవసాయం చేసేవాళ్ళు, వీళ్ళంతా వైశ్యులు అన్నారు. గోరక్షణ వాణిజ్యం కృష్ణ పరమాత్మ చెప్తారు. ఏం చేస్తారు వీళ్ళు? సమాజానికి సేవ చేస్తూ ఉంటారు, కానీ కొంచెం స్వార్థం, కమిషన్ ఎక్కువ చూసుకుంటూ ఉంటారు అన్నమాట. స్వార్థంతో చేసే వాళ్ళందరికీ వైశ్యులని పేరు పెట్టాడు కృష్ణ పరమాత్మ. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, బిజినెస్ చేసే వాళ్ళందరూ. ఈ బిజినెస్ చేసే పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళు అవసరమే సమాజానికి. వాణిజ్యం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం? బిజినెస్ చేసేవాళ్ళు కావాల్సిందే. వాళ్ళకి రజోగుణం ఉంటుంది, కానీ 2వ మెట్టులో తమో గుణం ఉంటుంది. సత్వగుణం లీస్ట్గా ఉంటుంది. అంటే సెల్ఫిష్లీ యాక్టివ్ పీపుల్, స్వార్థంతో కర్మలు చేస్తూ ఉంటారు. క్షత్రియులు నిస్వార్థంగా కర్మలు చేసేవాళ్ళు క్షత్రియులు అని పేరు పెట్టారు. వీళ్ళకి వైశ్యులు అని పేరు పెట్టారు. వాణిజ్యం చేసేవాడు కావాలా వద్దా? అన్నం, బియ్యం, పప్పు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రైస్ అంతా కూడా వ్యవసాయం చేయాలి, అవన్నీ అమ్మాలి. వస్త్రం ఏమిటి, ఒకటేమిటి, రెండేమిటి, పొద్దున్న లేస్తే షాపుకి పోయి కొనుక్కోవాలంటే ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటేనే కదా. అందుకని వాళ్ళని కూడా చేర్చుకోవాలి ఆ 7వ శ్లోకంలో, 8వ శ్లోకంలో. 9వ శ్లోకంలో తమో గుణం టీఆర్ఎస్. తమో గుణం ఎక్కువ ఉంటుంది. తర్వాత రజోగుణం 60% తమో గుణం, 30% రజోగుణం, 10% సత్వగుణం. వాళ్ళకి ఆపోజిట్ అనమాట. చదువుకోవాలని ఉండదు, తెలుసుకోవాలని ఉండదు, ఏమీ యాక్టివ్గాను ఉండరు. ఎట్లా ఉంటారట? దేనివల్ల పుట్టిందంటే అజ్ఞానం. ఎప్పుడు వాళ్ళకి ఇగ్నరెన్స్ ఎక్కువ ఉంటుంది. తమో గుణం ఉన్న వాళ్ళకి అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అజ్ఞానం ఉండడం వలన అజ్ఞానజం అన్నారు. ఇందాకేం చెప్పారు? రజోగుణంలో కర్మ సంగ సముద్భవం అన్నారు, తృష్ణా సంగ సముద్భవం అన్నారు. అది తృష్ణ వలన, సంగం వలన పుట్టిందన్నారు. ఇక్కడ అజ్ఞానం వలన పుట్టింది తమో గుణం. మోహనం అజ్ఞానజం ఇది విద్ధి. సర్వదేహినాం మోహనం అజ్ఞానజం మోహనం ఇది విద్ధి తమో గుణ. మోహనం అంటే మోహింపజేసేది, వాళ్ళ యొక్క బుద్ధిని పనిచేయకుండా మోహకరం అన్నాడు. అవివేకకరం అంటే అవివేకంతో పనిచేస్తుంటారు. ఇప్పుడు వివేకం ఉండదు. వాడు ఏది మంచిది ఏది చెడు అనే ఆలోచన ఉండదు. ఏది అనిపిస్తే అది చేస్తుంటారు. మోహనం ఎప్పుడు కూడా కన్ఫ్యూషను, డౌట్, వేగ్నెస్ ఉంటూ ఉంటుంది. అది చేద్దామా, ఇది చేద్దామా, ఏది చేస్తే మంచిది, ఇదే తొలుస్తూ ఉంటుంది వాడు మనసులో. అది తమో గుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా సంశయంగానే ఉంటుంటారు. అటువంటి మోహకరం. తత్ నిబధ్నాతి, అది బంధిస్తుంది ఆ తమో గుణం. ఎట్లా? ప్రమాద ఆలస్య నిద్రాభి. ప్రమాద అంటే దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం.
ఇది నేర్చుకుందాం, అది చేద్దాం, అక్కడికి వెళదాం అని ఇంట్రెస్ట్ ఉన్నది. ఏది అక్కడే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎక్కడున్నావి అంటే ఇక్కడే ఉన్నానంటుంది. అట్లాంటి మనస్తత్వం అన్నమాట. నేర్చుకోవాలని ఉండదు, అవతల వాళ్ళకి సేవ చేద్దామని ఉండదు, ఒక హెల్ప్ చేద్దామని ఉండదు. దాన్ని ఏమంటారు ఇక్కడ? ప్రమాద అన్నారు. ప్రమాద, నిర్లక్ష్యం అన్నమాట. ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద. తర్వాత ఆలస్యం. ఆలస్యం అంటే సోమరితనం. సోమరితనం, సోంబేరితనం అంటారు తెలుగులో. మనం దాన్ని సోమరితనం అని కూడా అంటారు. సోమరితనం అంటే మంచినీళ్ళు తీసుకురా కాసిన అంటాడు. కూర్చొని తెచ్చుకోవచ్చు కదా, వెళ్ళి లేవడు. అందరూ అన్నీ చేసి పెట్టాలి. ప్రతిదీ తానుగా ఏది చేయడు, అందరి చేత అన్నీ చేయించుకుంటుంటాడు. దాన్ని సోమరితనం అంటారు. లేజీనెస్ అంటారు. ఆలస్యం అంటే ఆలస్యంగా రావడం అని కాదు ఇక్కడ. ఆలస్యం, సోమరిగా ఉండేవాడు ఆలస్యంగానే వస్తారు, అది వేరే సంగతి అనుకోండి. సోమరితనంగా ఉండేవాళ్ళు అన్నిటికీ ఆలస్యంగానే పెడతారు. ప్రతిదానికి ఆలస్యంగా ఎందుకు వెళ్తాడు? అది వాళ్ళ స్వభావం. సోమరితనంగా ఉండడం ఆలస్యం అంటే ఇక్కడ సోమరితనంగా ఏమి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఏది ఇంట్రెస్ట్ లేదండి అంటాడు. అది ఏమి ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా ఉంటుంది? అది అంతే ఆ గుణం. నిద్రన పోతూ ఉంటారు, నిద్ర ముఖంతో అన్నా ఉంటారు. ఈ లక్షణాలు ఉంటాయండి వాళ్ళకి, తమో గుణం ఉన్న వాళ్ళకి. ఎప్పుడు ఒకటి చదువుదాం, ఒకటి నేర్చుకుందాం, ఒకటి అల్లుదాం, ఒక పెయింట్ వేద్దాం, ఇది క్లీన్ చేద్దాం, ఇది శుభ్రంగా పెట్టుకుందాం, నీట్గా స్వచ్ఛంగా పెట్టుకుందాం అని ఉండదు. ఏమవుతుందంటే ఈ పని చేయక వెయిట్ పెరిగిపోయి ఒళ్ళు భారం అయిపోయి ఊరికినే ఉంటే తింటూ ఉంటారన్నమాట. నిద్రపోవడం, తినడం, తింటాం, నిద్రపోవడం, తింటాం, నిద్రపోవడం, కుంభకర్ణుడిలాగా అట్లా ఉంటారని చెప్పి అంటున్నారు. హే భారత బధ్నాతి తమోగుణం. సరేనండి, ఇప్పుడు ఏం చేయమంటారైతే అన్నాడు. అందుకని నాయన మోక్షానికి మార్గాన్ని వెతుక్కో. ఈ 3 గుణాలు ఇట్లా ఊగిసలాడుతూ ఉంటాయి. ఏ గుణం ఉంటే నువ్వు మంచిగా బయటపడతావో తెలుసుకో అన్నాడు. తర్వాత చెప్తున్నారు 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం సంజయతి. సత్వగుణం అనేటువంటిది మనిషిని సంజయతి అంటే సంశ్లేషయతి, బంధిస్తుంది. సృష్ అంటే బంధించడం, అంటే అటాచ్మెంట్, దాంతో ఒక సంబంధం ఏర్పరచుకుంటాడు సత్వం. ఈ 3 కలిపి చెప్తున్నారు ఇప్పుడు. ఈ 3 ఎట్లా బంధిస్తాయి అనే దానికి ఉదాహరణ. 3 కలిపి ఒకేసారి చెప్తున్నారు. సుఖే సంజయతి. సుఖానికి అలవాటు పడిపోతాడు, బానిసైపోతాడు. ప్రశాంతంగా ఉంటే సుఖం, పుస్తకం చదువుతూ ఉంటే సుఖం. దేంట్లో అయితే సుఖం వస్తూ ఉన్నదో, ప్రశాంతంగా ఉన్నదో, ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోతాడు. అది సుఖేన సంజయతి. రజః దేహినం కర్మణి సంజయతి. ఆ సంజయతి యూ హ్యావ్ టు యాడ్, ప్రతిదానికి పెట్టుకోవాలి. కర్మణి అంటే కర్మలు చేయుట యందు సంజయతి. దేహినం అనేది సప్లై చేసుకోవాలి. ఈ దేహాన్ని ధరించినటువంటి మనిషిని నిబధ్నాతి. రజోగుణం మనిషిని బంధిస్తుంది. తర్వాత ఉత తమః ప్రమాదే సంజయతి. ప్రమాదే, ప్రమాదం అంటే చెయ్యవలసిన పనిని చెయ్యకుండా ఉండడంలో వాడిని ఈ తమో గుణం బంధిస్తూ ఉంటుంది. ఇది చెయ్యరా అంటే నేను చెయ్యను అంటాడు. ఎందుకంటాడంటే తమో గుణం ఉన్నది లోపల. మనం ఏదో చేయమంటే అది చేయడు. కొంతమంది ఏమీ చేయరండి,
గుండ్రా ఇలా గుండ్రా ఏం చేస్తుంది, ఏం చేయదు, కదలకుండా అక్కడే ఉండదు ఒక మూల. కొంతమంది ఎవరికి ఏమి సహాయం చెయ్యాలని కూడా అనిపించదు వాళ్ళకి. అది ప్రమాద అంటే. అట్లా మనిషిని బంధంలో పడేస్తుంది. ఆచార్యులు రాస్తారు, ప్రాప్త కర్తవ్య అకరణం అంటారు. మధుసూదని ఆచార్య కమెంటరీ రాస్తారు. ప్రమాద అంటే మనం తెలుగులో అనే ప్రమాదం కాదు ఇక్కడ. ప్రమాద అంటే ప్రాప్తస్య అంటే చెయ్యవలసిన, ప్రాప్త కర్మణ చెయ్యవలసిన ఈ పని నీకు ముందుకు వచ్చింది, ఇప్పుడు చెయ్యవలసి ఉన్నది, చెయ్యాలి. స్నానం చేయరు, టైంకి భోజనం చేయరు, వాళ్ళ డ్రెస్ని మడిచిపెట్టుకోరు, అంటే శుభ్రంగా పెట్టుకోవడం, చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం చెయ్యరు. వాళ్ళు ఉన్న చోటు చూస్తే ఇంకా మనం పారిపోవాల్సిందనమాట. అట్లా ఉంటారు. ప్రమాదే చెయ్యవలసిన కర్మను చెయ్యకుండా ఉండడం, అది వాళ్ళ లక్షణం. ఆవృత్య, ఆవృత్య అంటే ఆచ్ఛాద్య, వాళ్ళని జ్ఞానం వివేకం కప్పివేయబడుతుంది. వాళ్ళకి జ్ఞానాన్ని కప్పివేస్తాయి. ఏ గుణమైనా సరే బంధిస్తుంది మనిషి. సుఖానికి లోబడిపోయినావంటే నీ జ్ఞానం ఆవరించినట్లే వివేకం. అదే కర్మకి కూడా బానిసైపోయినావంటే చేసే కర్మలకి అది నిన్ను బంధించినట్లే. ఏ పనైనా సరే అది ఒక ఎడిక్ట్ కాకూడదు. మనకు తెలియకుండానే మనం ఎడిక్ట్ అయిపోతాం. మనం ఎడిక్ట్ అయినామని కూడా మనకు తెలియదు. అంత పని చేయిస్తుంది ఏ పనైనా సరే. ఇంకా ఒకళ్ళే చూడండి, ఒకడు చేసిన పనే చేస్తుంటారు చూసారా, విపరీతంగా చేస్తున్నాడు అంటాం చూసారా. వాడు ఏది చేసినా అంతేనండి, విపరీతంగా చేస్తాడంటాం. ఏమిటది విపరీతంగా చేయడం ఏమిటో తెలుసా? ఎడిక్షన్ అంటారు దాన్ని. చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. అతిగా చేయడం అంటారు చూసారా, అతిగా మాట్లాడటం, అతిగా చేయడం. అతిగా చేసేది ఎందుకంటే జ్ఞానం ఆవరించడం వలన ఎంత చేయాలో అంత చేయాలి, మితంగా ఉండాలి దేంట్లో అయినా. చాలామందికి అది తెలియదు పాపం. అతిగా మాట్లాడతారు, అతిగా చేస్తారు, అతిగా చదువుతారు, అతిగా రాస్తుంటారు, అతిగా వినాలి, అతిగా నేర్చుకోవాలని. ఊరికి అతి ప్రతి దాంట్లో కూడా. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. కానీ ఒకసారి బానిస అయిపోయిన తర్వాత జ్ఞానం పోతుంది వాళ్ళకి. జ్ఞానం ఆవృత్య ఆచ్ఛాద్య మనిషిని సంజయతి అన్నాడు, బంధిస్తుంది అన్నారు. తర్వాత శ్లోకం చదువుతాం. 10 9 అయిపోయింది. 10వ శ్లోకం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తమ తథా. ఇప్పుడు లింగం చెప్తున్నారు, ఇండికేషన్, గుర్తు, మనకు ఒక మార్క్ ఏ గుణం ఎట్లా ఉంది అని. యదా ఎప్పుడైతే మనం చేర్చుకోవాలి. యదా రజః చ తమః అభిభూయ సత్వం భవతి. రజోగుణాన్ని తమోగుణాన్ని కప్పివేసి సత్వగుణాన్ని పైకి ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రజస్తమః అభిభూయ అంటే అవి దాని పాళ్ళు తక్కువగా ఉంటాయి. రజోగుణం తమోగుణం తక్కువగా ఉంటుంది. మనిషి నిద్రపోవాలి, నిద్ర అవసరమే, కానీ నిద్రపోతూనే ఉండకూడదు. ఎప్పుడు నిద్రపోవాలో, ఎంతసేపు నిద్రపోవాలో అంతసేపు నిద్రపోవాలి. నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా, అన్ని రోగాలు వస్తాయి మనిషికి. ఎందుకంటే తమో గుణం అన్నారు కదా, నిద్ర అన్నారు కదా, నిద్రపోనండి వాటి నుంచి అనకూడదు. నిద్రపోకపోతే అన్ని రోగాలు, మానసిక రోగాలు, అన్ని రోగాలు వస్తాయి మనిషికి. నిద్ర అవసరమే, రజోగుణం కూడా కొంచెం అవసరమే, కానీ ఎంత పాళ్ళల్లో ఉండాలో మనం చూసుకోవాలి. ఇక్కడ రజోగుణాన్ని తమో గుణాన్ని తగ్గించి సత్వగుణం పైన ఉంటుంది,
సత్వం భవతి అంటే ఉద్భవతి, సత్వం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఎస్ఆర్టి అంటారు. రెండో కేటగిరీ ఏంటి? రజః సత్వం చ ఏవ తమః. సత్వగుణాన్ని తమో గుణాన్ని తక్కువగా ఉంచి రజోగుణం పైకి ఉంటే దాన్ని ఆర్ఎస్టి అంటారు. మూడవది ఏమిటి? తమః తమః సత్వం రజః అభిభూయ తమః భవతి. ఎప్పుడైతే సత్వగుణం రజోగుణం కప్పివేయబడుతుందో తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిద్రలో చూడండి, మనం యాక్టివిటీ ఉండదు, ఏం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఉండదు. కర్మ ఇంద్రియాలు టైడ్, జ్ఞాన ఇంద్రియాలు టైడ్, బంధించేసినాయి. తమో గుణం ఓవర్ పవర్ నిద్రలో తెలుస్తున్నది కదా. కర్మేంద్రియాలు రజోగుణము ఉండదు, సత్వగుణం జ్ఞానేంద్రియాలు పనిచేయవు, నిద్రలో హాయిగా ఉంటుంది. ఎవరుంటారు అందులో? తమో గుణం. ఎప్పుడైతే బాగా చదువుకుంటూ రాసుకుంటూ ఉంటామో తమో గుణం తగ్గి ఉంటుంది. ఎప్పుడైతే కర్మలు చేస్తూ ఉంటారు ఎక్కువ, తమో గుణం తక్కువ ఉంటుంది, సత్వగుణం కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడుగా చేసేవాడికి, పనులు చేసేవాడికి జ్ఞానం తక్కువ ఉంటుంది. జ్ఞానం పొందాలనుకునేవాడు యాక్టివిటీస్ని తగ్గించుకుంటాడు. చూసారా? జ్ఞానం పొందాలనుకునేవాడికి కర్మలు తగ్గించుకోవాలి. కర్మలు చేయాలనుకునేవాడికి జ్ఞానం తక్కువ పాళ్ళలో ఉంటుంది. జ్ఞానం కర్మ రెండు వదులుకునేవాడు నిద్రపోతుంటాడు. అదండి విషయం. మనం ఎక్కడున్నాము ఇంకా పూర్తిగా చదవాలి. 15 దాకా వెళితే కానీ మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. అయితే ఎట్లా అడ్జస్ట్ చేయాలి వీటిని? ఏది చేస్తే మోక్షానికి పాత్రలం అవుతాం మనం అని కృష్ణ పరమాత్మ చెప్తారు ఇందులో. అద్భుతమైన అధ్యాయం ఇది. బాగా ఏం చేయాలి? పేస్ట్ లాగా చేసుకొని పాలల్లో కలుపుకొని తాగుతారు చూసారా? అట్లా రంగరిచ్చి ఉగ్గు పాలతో తాగినట్టుగా తాగాలి. అంతటి అద్భుతమైనటువంటి విషయాలు మనకెంతో ఉపయోగపడుతుంది చాప్టర్. చిన్నపిల్లలు టీనేజ్ దగ్గర నుంచి చదవాలి. వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.